హార్మోన్లకి మన ఎమోషన్స్కి సంబంధమేంటి? చాలామందికి ఇది ఒక పెద్ద పజిల్ లాంటిది. కాని దీని వెనుకాల ఒక సైన్స్ ఉంది తెలుసా? ఆ సైన్స్ని మనం అర్థం చేసుకుంటే మనల్ని మనం ఇంకా బాగా తెలుసుకోవచ్చు. సో ఈరోజు మనం ఆ సైన్స్ ఏంటో చూసేద్దాం. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, ఉన్నట్టుండి కోపమొచ్చేస్తుంది, చిన్న చిన్న విషయాలకేమో చిరాకు, అసలు కారణమే లేకుండా ఏదో తెలియని బాధ, మన ఎమోషన్స్ కంట్రోల్ తప్పుతున్నాయా అనిపిస్తోంది. మరి దీనికి కారణమేంటి అని ఆలోచిస్తే ఆ సమాధానం మన ఆలోచనలో కాదు, మన బాడీలోనే ఉండొచ్చు. అవును, ఈ ఫీలింగ్స్ వెనకాల ఉన్నది ఏదో మెంటల్ వీక్నెస్ కాదు, అదంతా మన బ్రెయిన్లోని కెమిస్ట్రీ. మరి ఆ కెమిస్ట్రీ మన మూడ్ని ఎలా కంట్రోల్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ ఎమోషన్స్ వెనకున్న సైన్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత లైఫ్లోని వేర్వేరు స్టేజెస్లో హార్మోన్స్ ఎలా మారతాయో తెలుసుకుందాం. ముఖ్యంగా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి కొంచెం డీప్గా చూసి దాని లక్షణాలను ఎలా గుర్తించాలి, చివరికి ట్రీట్మెంట్ అండ్ సపోర్ట్ ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. రైట్, ఇక మన ప్రయాణంలో ఫస్ట్ స్టెప్ తీసుకుందాం. అసలు మన ఫీలింగ్స్కి, బాడీలోని హార్మోన్స్కి లింక్ ఏంటి, దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటో చూసేద్దాం రండి. మన బాడీలో హార్మోన్స్ అనేవి కెమికల్ మెసెంజర్స్ లాంటివి అనమాట. ముఖ్యంగా మహిళల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఈ రెండు మన మూడ్ని కంట్రోల్ చేస్తాయి. వాటి లెవెల్స్లో వచ్చే ఒక చిన్న మార్పు మన ఎమోషన్స్పై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. ఈస్ట్రోజన్కి మనల్ని హ్యాపీగా ఉంచే సెరటోనిన్కి, దీన్నే హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు. ఈ రెండింటికి మధ్య ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గుతాయో దాని ఎఫెక్ట్ నేరుగా సెరటోనిన్ మీద పడుతుంది. ఇంకేముంది, హ్యాపీనెస్ ప్లేస్లో బాధ, చిరాకు వచ్చేస్తాయి. డాక్టర్ నాగేశ్వరరావు గారు చెప్పిన ఈ మాట చూడండి, ఇది చాలా ముఖ్యం. ఇన్సులిన్ తగ్గుతే డయాబెటీస్ ఎలా వస్తుందో అలాగే బ్రెయిన్లోని ఈ కెమికల్స్ తగ్గుతే డిప్రెషన్ రావచ్చు అంటున్నారు. అంటే డయాబెటీస్ని మనం ఎలాగైతే ఒక ఫిజికల్ ప్రాబ్లంగా చూస్తామో, డిప్రెషన్ని కూడా బ్రెయిన్లోని కెమికల్ చేంజెస్ వల్ల వచ్చే సమస్యగానే చూడాలి. ఇది పర్సనల్ వీక్నెస్ అస్సలు కాదు. సరే, బ్రెయిన్లోని ఈ కెమిస్ట్రీ అంతా ఓకే, మరిది మహిళల లైఫ్లోని వేర్వేరు స్టేజెస్లో ఎలా పనిచేస్తుంది? ఎందుకంటే టీనేజ్ నుంచి మెనోపాజ్ వరకు ప్రతి స్టేజ్లో ఈ హార్మోనల కథ వేరే ఉంటుంది. ఏంటా కథ చూద్దాం. మెన్స్ట్రల్ సైకిల్, ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత చివరికి మెనోపాజ్, ఈ స్టేజెస్ అన్నీ ఒక హార్మోనల్ రోలర్ కోస్టర్ రైడ్ లాంటివి. ఈ అప్స్ అండ్ డౌన్సే మహిళల మెంటల్ హెల్త్పై చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి. పిఎంఎస్, చాలామంది మహిళలకు దీని గురించి తెలిసే ఉంటుంది. పీరియడ్స్కు ముందు ఈస్ట్రోజెన్, సెరటోనిన్ లెవెల్స్ పడిపోవడం వల్ల చిరాకు, కోపం రావటం కామన్. కానీ కొంతమందిలో ఇది చాలా చాలా సీరియస్గా ఉంటుంది. దాన్ని పిఎండిడి అంటారు. ఇది ఎంత డేంజరస్ అంటే సూసైడల్ థాట్స్ కూడా రావచ్చు. సో ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఇక ప్రెగ్నెన్సీ టైంలో అయితే హార్మోన్లు పీక్స్లో ఉంటాయి, దాంతో మూడ్ స్వింగ్స్ కూడా అలాగే ఉంటాయి. దీనికి కంప్లీట్ ఆపోజిట్ మెనోపాజ్. ఆ టైంలో హార్మోన్లు తగ్గడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా అచ్చం పిఎంఎస్ లాంటి సీరియస్ ఎమోషనల్ చేంజెస్ వస్తాయి. ఈ లైఫ్ స్టేజెస్ అన్నింటిలోనూ బహుశా చాలా కష్టమైనది, అందరూ ఎక్కువగా అపార్థం చేసుకునేది డెలివరీ తర్వాత పీరియడ్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. దీని గురించి ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది కొత్త తల్లులు సైలెంట్గా ఫేస్ చేసే ఒక పెద్ద సమస్య ఇది. ఈ నంబర్ చూడండి ఒకసారి, 50 నుంచి 75%. అంటే దాదాపు ప్రతి 4 కొత్త తల్లులలో 3కి బేబీ బ్లూస్ వస్తాయన్నమాట. కారణం చాలా సింపుల్, డెలివరీ అవ్వగానే హార్మోన్స్ అన్నీ ఒక్కసారిగా పడిపోతాయి. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం, బేబీ బ్లూస్ని, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే పీపీడీని రెండింటినీ ఒకటనుకోకూడదు. బేబీ బ్లూస్ అనేది ఓ చిన్న జల్లు లాంటిది, ఓ 2 వారాల్లో అదే తగ్గిపోతుంది. కాని పీపీడీ అలా కాదు, అదొక తుఫాను లాంటిది, నెలల తరబడి ఉంటుంది, డైలీ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది. బేబీ బ్లూస్ వచ్చిన వాళ్లల్లో దాదాపు 15% మందికి పీపీడీ వచ్చే ప్రమాదముంది. పీపీడీకి కారణం కేవలం హార్మోన్స్ మాత్రమే కాదు, దానికి తోడు నిద్రలేని రాత్రులు, బేబీని ఎలా చూసుకోవాలన్న టెన్షన్, డెలివరీ తర్వాతొచ్చే నొప్పులు, వీటన్నింటికన్నా ముఖ్యంగా ఫ్యామిలీ నుంచి, భర్త నుంచి సరైన సపోర్ట్ లేకపోవడం, ఇవన్నీ కలిపి ఒక కొత్త తల్లిని డిప్రెషన్లోకి నెట్టేయొచ్చు. రీసెర్చ్ కూడా ఇదే చెప్తుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ వాళ్ళ స్టడీ ప్రకారం సి సెక్షన్ అయిన తల్లుల్లో పీపీడీ రేట్లు ఎక్కువగా ఉన్నాయట. ఎందుకంటే ఆ ఫిజికల్ పెయిన్ నుంచి రికవర్ అవ్వడానికి టైం పడుతుంది కదా, ఆ ఎఫెక్ట్ మెంటల్ హెల్త్ మీద కూడా పడుతుంది. మన శరీరం, మనసు వేర్వేరు కాదన్నది ఇక్కడే అర్థమవుతుంది.
ఇదంతా విన్నాక ఒక డౌట్ రావచ్చు. నార్మల్ మూడ్ స్వింగ్స్కి, సీరియస్ ప్రాబ్లంకి మధ్య తేడా ఎలా తెలుస్తుంది? ఎప్పుడు మనం కంగారు పడాలి? ఆ వార్నింగ్ సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ లక్షణాలను జాగ్రత్తగా గమనించాలి. అందరికీ దూరంగా ఉండటం, పనిమీద కాన్సంట్రేషన్ తగ్గడం, ఎప్పుడూ చిరాగ్గా, కోపంగా ఉండటం, ఒకప్పుడు ఇష్టపడిన పనుల మీద కూడా ఇంట్రెస్ట్ పోవడం, ఇవన్నీ వార్నింగ్ సైన్స్. ముఖ్యంగా కొత్త తల్లుల విషయంలో బిడ్డను అస్సలు పట్టించుకోకపోయినా లేదా తనకు తాను హాని చేసుకోవాలనే ఆలోచనలు వచ్చినా అస్సలు ఆలస్యం చేయకూడదు. అది చాలా చాలా ప్రమాదకరమైన సంకేతం. ఈ వార్నింగ్ సైన్స్ వింటే కొంచెం భయంగా అనిపించొచ్చు, కానీ ఇక్కడొక గుడ్ న్యూస్ ఉంది. ఈ సమస్యను గుర్తించగలిగితే హోప్ వదులుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కరెక్ట్ ట్రీట్మెంట్, సపోర్ట్తో దీన్నుంచి కంప్లీట్గా బయటపడొచ్చు. ఆ దారులేంటి ఇప్పుడు చూద్దాం. రికవరీకి ఫస్ట్ స్టెప్ ఇది ఒక హెల్త్ ప్రాబ్లం అని యాక్సెప్ట్ చేయడం. ఇది ఎవరి తప్పు కాదు. నెక్స్ట్, ఫ్యామిలీ, ముఖ్యంగా భర్త సపోర్ట్గా నిలబడాలి. వెంటనే డాక్టర్ని కలిసి వాళ్ల సలహా తీసుకోవాలి. థెరపీ, మెడికేషన్తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఎక్సర్సైజ్, మంచి ఫుడ్, సరిపడా నిద్ర ఇవన్నీ కలిసి మళ్లీ నార్మల్ లైఫ్కి తీసుకొస్తాయి. ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. డిప్రెషన్ అనేది ట్రీట్మెంట్ ఉన్న ఒక మెడికల్ కండిషన్ అంతే. కొంతమందికి కౌన్సిలింగ్తో తగ్గిపోతుంది, మరికొంతమందికి మెడిసిన్స్ అవసరం పడొచ్చు. బీపీకి, షుగర్కి టాబ్లెట్స్ వేసుకున్నట్లే బ్రెయిన్లోని కెమిస్ట్రీని బ్యాలెన్స్ చేయడానికి మందులు వాడటంలో ఎలాంటి తప్పు లేదు, సిగ్గుపడాల్సిన పని లేదు. ఈ మాటలు ఎంత పవర్ఫుల్లో చూడండి. తల్లి, అత్త, భర్త అందరూ సపోర్ట్ చేయాలి. కొత్త తల్లి భయాలను పోగొట్టే బాధ్యత భర్త తీసుకోవాలి. అంటే ఒక మహిళా రికవరీ అనేది తన ఒక్కరి బాధ్యత కాదు, అది మొత్తం కుటుంబం బాధ్యత. ముఖ్యంగా భర్త తన భార్య భయాలను పోగొట్టి, ధైర్యం చెప్పి ఆ బాధ్యతను పంచుకోవడమే అన్నింటికన్నా ముఖ్యం. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, ఈ ఎమోషనల్ స్ట్రగల్స్ వెనకాల ఉన్నది పర్సనల్ ఫెయిల్యూర్ కాదు, మన బాడీలోని బయాలజీ. ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేయడమే హీలింగ్ వైపు మనం వేసే మొదటి, అతి ముఖ్యమైన అడుగు. ఈ విశ్లేషణంతా మన ముందు ఒక ప్రశ్న నుంచుతోంది. మన ఇళ్లల్లో, మన ఫ్రెండ్స్తో, మన సమాజంలో మెంటల్ హెల్త్ గురించి ఎలాంటి భయం, మొహమాటం లేకుండా ఓపెన్గా మాట్లాడటానికి, అవసరమైన వాళ్లకి సపోర్ట్గా నిలబడటానికి మన సిద్ధంగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి.